ఇప్పుడు ఏపీలో అయితే ఎలక్షన్స్ కూడా వచ్చేసింది కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ఏపీలో ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ వస్తే బాగుంటది. అంటే టీడీపీ విషయానికి వస్తే కూటమిలో ఉన్నారు కదా, మరి సింగిల్ గా రావచ్చు కదా, భయపడి ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నారా? భయపడని ఏం లేదు, వాళ్ళు కలిస్తే ఇంకొద్ది బాగుంటది కదా, డెవలప్మెంట్ బాగుంటది అనేసి వాళ్ళు కలిసారని కానీ అనుకోవచ్చు కదా, పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా, ఎందుకు నెగిటివ్ గానే తీసేయాలి. అంటే మరి ఇప్పుడు జనసేన రిమోట్ మొత్తం కూడా టీడీపీ చేతిలో ఉంది, అందుకనే జనసేన ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు అని. అలా ఏం లేదు. సో నాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు అంటే కలిసి చేస్తే, ఇప్పుడు కలిసి ఉంటే బాగుంటది అంటారు కదా, సో అలా కలిసి చేస్తే రాష్ట్రం కొద్దిగా ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు, బాగుంటది అనేసి మా ఉద్దేశం. సో ఇలా కూటమి రావడం వల్ల మరి పదవిలో ఎలా పంచుకోగలుగుతారు? దాని గురించి మనకి తెలియదు. సో ఇదే పార్టీలో ఇప్పుడు రీసెంట్ గా నిఖిల్ జాయిన్ అవ్వడం చూసారా, మీకు తెలుసు? ఐడియా లేదు. అంటే కాంగ్రెస్ ఏమైనా కలిసే అవకాశం ఉంది అనుకోవచ్చు? కాంగ్రెస్ కాంగ్రెస్ ఆల్రెడీ 3 కలిసి ఉన్నాయి గ్యారంటీగా. ఆల్రెడీ ఏపీ పీపుల్స్ డిసైడ్ అయిపోయినారు ఆల్మోస్ట్ 90% డెఫినెట్లీ తెలుగుదేశం విన్ అవుతుంది అని చెప్పి. ఇంకేం చెప్పండి, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం. ఆల్రెడీ ఫోర్స్ ని పంపించారు, రెక్టిఫై చేస్తున్నారు. ఇంకో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 70-80% మెజారిటీ వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతం జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన చెప్పాలని చెప్తా. నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2021 లో హైదరాబాద్ వచ్చానండి. Group 2 కి 2 years కోచింగ్ తీసుకున్నా. ఏది ఇప్పుడు వరకు నోటిఫికేషన్ లేదు. రీసెంట్లీ ఎన్ని 100-150 ఇచ్చాడు. ఏం చేశాడు అసలు? డెవలప్మెంట్ ఏం చేశాడు చెప్పండి? మా లాంటి వాళ్ళు మోసం చేశాడు. ఇంకా వాడి వల్ల నేను 2 లక్షలు నాశనం అయిపోయా. అంతకుమించి ఏం చేయాలి? సంక్షేమ పథకాలు అయితే మంచిగానే అందిస్తున్నాడు అంటున్నారు. అందించాడు. ఎవరికి అందించాడు చెప్పండి? ఆటో నడిపేవాడికి ఎందుకు డబ్బులు చెప్పండి? మీరు చెప్పండి, ఆటో నడిపేవాడికి ఎందుకు? వాడు ఏం చేస్తాడు? కూడా విద్యా విధానం అని చెప్పేసి చాలా పథకాలు. సరే, నాకు ఇచ్చాడేమో చెప్పండి. నాకు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు ఎంసీఏ నేను మాస్టర్స్ అయిపోయింది. నాకు ఇచ్చాడేమో చూపండి. నా హిస్టరీ మీరు చూడండి. నాకు ఇచ్చాడేమో చెప్పండి అంటున్నా. ఎంత ఇచ్చాడు? ఏదో నామకే వాసుకి రాల్చాడు. అంతవరకు ఎంత అయిపోయింది. నాకు ఏమందలేదు. We will wait and see. Why not 175? Not a 75. Just he should not own the 75 also.